హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ దోశలకు పల్లి చట్నీ చేస్తున్నాను. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకోవాలి, దూరగా వేయించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. పల్లీలు బాగా ఫ్రై అవ్వద్దు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మాడనివ్వద్దు, మాడితే చట్నీ బాగోదు. ఆయిల్ వేయలేదు, ఫస్ట్ పల్లీలు ఫ్రై చేయాలి ఉత్తరే. హోటల్ స్టైల్ పల్లి చట్నీ ఎలా చేస్తారో నేను కూడా అలా చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది చట్నీ. పల్లి చట్నీ దోశ అయినా ఇడ్లీలకైనా బాగుంటుంది. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నా కాబట్టి 5 మిర్చి తీసుకున్నాను. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే 5 సరిపోతాయి. 1 స్పూన్ ఆయిల్ వేసా కదా, మిర్చి ఫ్రై కావాలి. మిర్చి ఫ్రై కాకుంటే చట్నీ బాగోదు. మిర్చి ఫ్రై అయ్యాక ఫస్ట్ పల్లీలు వేయించాం కదా, అవి మళ్ళీ మిర్చి దాంట్లో వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అందులోనే 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ. స్టవ్ ఆఫ్ వేసి మిక్సీ జార్లో మనం ఫస్ట్ వేయించిన పల్లీలు, మిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి తగినంత సాల్ట్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. టూ మినిట్స్ బ్లెండ్ చేయాలి. ఫస్ట్ వాటర్ పోయద్దు. హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. మళ్ళీ బ్లెండ్ చేయాలి 2 మినిట్స్. చట్నీ లూజ్ కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు. నేను మళ్ళీ కొన్ని వాటర్ పోసాను. చట్నీ లూజ్ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ పోసి తాలింపు పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయాలి. 2 ఎండుమిర్చి వేసాను. ఆ పప్పులు ఫ్రై అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు వేయాలి. పల్లి చట్నీ తాలింపు పెడితేనే బాగుంటుంది. చాలామంది పెట్టరు. ఫస్ట్ మనము చట్నీ బ్లెండ్ చేసుకున్నాం కదా, అది బౌల్లో పోసుకున్నాక తాలింపు కూడా దాంట్లో వేసుకోవాలి బౌల్లో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పల్లి చట్నీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. టిఫిన్లకైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా నొక్క